వాసంశెట్టి వ్యాఖ్యలు వివాదాస్పదం. వాసంశెట్టి సుభాష్ కార్మిక శాఖ మంత్రి ఆయన ఉన్నాడని చాలా రోజుల తర్వాత ఇవాళే వినటం. మీరు వింటున్నారు ఎప్పుడన్నా ఈ మధ్య? చాలా తక్కువ. చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ టైం నువ్వు మినిస్టర్ అయ్యో అవకాశం వచ్చింది, కానీ ఎక్కడ నువ్వు కనబట్టలేదు అన్నప్పుడు కొద్దిగా తెరపైకి రావడం జరుగుతుంది. అప్పుడు ఓకే, అంటే ఇప్పుడు వచ్చి ఏం చేశాడు? కేసీఆర్ గారిని వ్యాఖ్యానించాడు. కేసీఆర్ గారికి అనారోగ్యం బాగాలేదు, ఆరోగ్యంగా లేరు, ఆయన ఏదో ట్రీట్మెంట్లో ఉన్నారు, కొంచెం రాజకీయాలకు దూరంగా ఉన్నారు, మొన్న ఎలక్షన్కి కూడా ప్రచారానికి రాలేదు. సరే, ఆయన పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటే ఇప్పుడు ఇలాంటి కామెంట్లు అవసరమా? వాసంశెట్టి సుభాష్ మాట్లాడాడంటే ఎవరు మాట్లాడినట్టు? టీడీపీ మాట్లాడినట్టు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినట్టు, అంతే తప్ప వాసంశెట్టి సుభాష్ మాట్లాడినట్టు కాదు. మరి పార్టీలో మరి ఆయన సీనియారిటీ ఏదో నాకైతే తెలియదు, కానీ రాజకీయాల్లో సందర్భం లేకుండా అసందర్భంగా మాట్లాడితే ఇలాగే ఉంటాయి. అసందర్భంగా మాట్లాడకూడదు, అవసరం లేని అసలు మాట్లాడకూడదు, అనవసరంగా ఎక్కువగా మాట్లాడకూడదు. ఈ చేసేటువంటి పనుల వలన రేపు అవతల వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఎవరినంటారు? ఆల్రెడీ స్టార్ట్ చేశారండి వాళ్ళు ఎవరినంటారు? చంద్రబాబు నాయుడు గారిని అంటారు. వాసంశెట్టి సుభాష్ అంటారా? ఈ మాత్రం జాతీయ నాయకుడు లేడని అంటారా? అది మనం మాట్లాడేటప్పుడు కొంచెం బాధ్యత ముఖ్యం. కొత్తగా వచ్చాడు, అదృష్టం కలిసి వచ్చింది, సీట్లో కూర్చున్నాడు, జనం అంటే లెక్కలేదు, మీడియా అంటే లెక్కలేదు, ప్రజాస్వామ్యం గురించి చాలా తక్కువ తెలిసినట్లుగా ఉంది. మరి అలాంటి పరిస్థితుల్లో ఇలాగ కాకుండా ఎలా ఉంటారు? దాదాపు 16 నెలల కాలంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని బాధ్యతమైనటువంటి పనులు ఆయన నిర్వర్తించినట్టుగా కానీ, ఎక్కడైనా ఆ సందర్భంగా ఆయన కార్యక్రమాల్లో చాలా ఉత్సాహంగా పాల్గొన్నట్లుగా కానీ, మొన్న 48 మంది సంబంధించిన కానీ ఏదైనా కానీ కొంత వ్యతిరేకత ఉన్నదనేది కూడా వచ్చింది రిపోర్ట్స్లో, గ్రౌండ్ లెవెల్స్లో. ఇప్పుడు నీకు పని చేస్తే రాదు కదండి. మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంటేనేమన్నా అతివృష్టి బ్యాచ్ ఉంది, లేకపోతే అనావృష్టి బ్యాచ్ ఉంది. ఉంటేనేమన్నా కదా. అంటే సీనియర్స్ అందరూ ఓకేనండి, కొత్తగా వచ్చిన వాళ్ళు జూనియర్స్ మాత్రం కొద్దిగా గ్రౌండ్ లెవెల్స్లోకి పార్టీ యొక్క సంబంధించిన అట్లా అందరూ కూడా లేరులేండి. బట్ ఎందుకు ఎక్కడో ఆయన ఇతనైతే బాగా గ్యాప్ ఉంది ఈయనకి. జిల్లాలో కానీ, పార్టీలో కానీ, లేదా డిపార్ట్మెంట్లో కానీ, లేకపోతే అడ్మినిస్ట్రేషన్లో కానీ, మీడియాలో కానీ పాపం ఎందుకో కొంత వ్యతిరేకత ఉంది. మరి ఎందుకు ఉందో తెలియదు. బట్ సరి చేసుకోకపోతే వాళ్ళకే నష్టం ఏముండిద్ది. సరి చేసుకోమని సలహా ఇస్తాం, సూచన చేస్తాం, లేదంటే ఏమైంది? కేసీఆర్ గారిని అన్నంలో ఏంటంటే శెట్టి బలిజల్ని ఓసీలో చేర్చారంటండి, తెలంగాణ బయట ఏపీలో లేదని ఆయన ఆవేదన. దాంట్లో మన సోదరులు ఎట్టిపల్లిగా పుట్టి ఇక్కడ మన బంధువులే హైదరాబాద్ కి వెళ్ళి సెటిల్ అయ్యారు. ఆ టిఆర్ఎస్ గద్దముక్కు పంతులు ఉన్నాడు. ఆ గద్దముక్కు పంతులు గాడు ఎట్టిపల్లిని ఓసీల్లో కలిపారు. మరి ఆ ఓసీల్లో కలపడం వల్ల కొన్ని వందల జీవితాలు, వేల జీవితాలు నాశనం అయిపోతా ఉన్నాయి. భావితరాల భవిష్యత్తులు పాడైపోతా ఉన్నాయి. మరి మన నాయకులు సమర్థవంతంగానే పోరాడుతా ఉన్నారు. గద్దముక్కులు పంతులు అందరితో ఆగలేదండి. గాడు అనే పదం కూడా వాడాడు. అది తప్పు, అది తప్పు. ఎవరినన్నా తప్పు. కేసీఆర్ గారు గతంలో ఏదన్నా అట్లా మాట్లాడినా తప్పే, ఇప్పుడు ఆయన మాట్లాడిన తప్పే. ఖచ్చితంగా దీనికి నాకు తెలిసి ఆయనకి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు అక్షంతలు కూడా ఉండొచ్చు. అసలే అన్నందు మాత్రంగా ఉంది. ఇట్లా మాట్లాడితే ఇంకోసారి ఏదైనా మాట్లాడితే ఇంక సాలేమంటారు. సతీష్ ఏంటి జనరల్గా అలాగే మాట్లాడతాడా? ఏదైనా నిన్న పాపం ఏదైనా కోపంలో, బాధలో, లేకపోతే ఆనందంలో అట్లా మాట్లాడా ఏంటి? అంటే అక్కడ వన సమారాధనకు సంబంధించి బీసీ సమాజం పైన పెట్టారు సార్. ఆ సమారంభంలో ఒక్కసారిగా జనాన్ని చూసి వచ్చిన మాటలు సార్ అవి. ముందు చంద్రబాబుతో ఆల్రెడీ సీఎం గారితో అక్షంతలు అయినాయి సార్. ఇటీవల కూడా స్పీకర్ తో కూడా అక్షంతలు అయినాయి సార్. అదొకటి వైరల్ అయ్యాయి సార్. ఇప్పుడు మరలా మూడోది సార్.
ఈ ఓన్లీ ఇటువంటి వివాదాస్పద మాటలతో బయటకు వస్తాడు తప్ప అదర్వైజ్ ఇంకేం కనిపించట్లేదు సార్. కేవలం వేలాది మంది యువత భావితరాల భవిష్యత్తు నాశనం అయిపోతుంది. దానివల్ల దానికి కేవలం కేసీఆర్ కారణం. కేసీఆర్ కేవలం ఓసీలో కలపడమే కారణం అని తప్పలేదు కదమ్మా. శెట్టి బలిజకి బీసీలోనే ఉంచాలి, ఓసీలో కలపడం వల్ల అన్యాయం జరిగింది. దీని మీద పోరాడతాం, దీని మీద వాళ్ళు పునరాలోచన చేసుకోవాలి. కేసీఆర్ గారి నిర్ణయాలు అత్యంత దారుణంగా ఉన్నాయి, ఇది మా సామాజిక వర్గానికి నష్టం జరిగిందని దాంట్లో అంత గట్టిగా బలంగా చెప్పుకునే అవకాశం ఉంది కదా. గద్దముక్కు పొంతులు వాడు వీడు గాడు ఏంది, ఎందుకు ఎట్లా, అదేంటి వయసుతో సంబంధం లేకుండా ఇప్పుడు అంత అవసరం ఉంది, ఇక్కడ అంత వివాదాలు కూడా ఏమీ లేవు, ఏదో నడిచిపోతా ఉంది ప్రశాంతంగా. మళ్ళీ వచ్చి ఏలు పెట్టి దాంట్లో ఈ ఆయన తిట్టి మళ్ళీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని తిట్టి ఎందుకు ఇవన్నీ అవసరమా? ఇవే ప్రస్తుతానికి బాగా బయట కూడా వైరల్ అవుతుంది సార్. ఎందుకంటే అటుపక్క ఎలా చూసినా సరే మాజీ సీఎం ఈయన కూడా మంత్రి స్థాయిలో ఉన్నాడు. అటువంటి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడే ముందు కొద్దిగా ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుందని చెప్పేసి దానికోసం కూడా బాగా ఆయన మంత్రిగా ఉన్నారు అని ప్రజలు బాగా గుర్తిస్తారా సతీష్? అంటే నాకైతే చాలా తక్కువగా వింటున్నాను పేరు. 16 నెలలు అయింది. జనరల్గా మంత్రిగా ఆయన పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది? అంటే ఎక్కడా కూడా లేదు సార్. అంటే మంత్రి అనే పదవి పేరుకి మంత్రి పదవి ఇచ్చారు తప్ప అసలు ఆ స్థాయి వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వడం అనేది నిజంగా చాలా పెద్ద వరంగానే భావించారు సార్. ఇంకా నిజంగా చెప్పాలంటే యువకుడు అయ్యుండి కూడా చాలా ఉత్సాహంగా ముందుకెళ్ళాలి తప్ప ఆ మంత్రి పదవికి సంబంధించి ఎక్కడ ఎటువంటి కార్యక్రమాలు కానీ లేదంటే పూర్తి ముందుకెళ్ళి కానీ ఎక్కడ కేవలం ఒకే ఒక్కటి సార్ అక్కడ జరిగేది కూడా ఓకే ఏదన్నా వివాదాస్పద కార్యక్రమాలు తప్ప అదర్వైజ్ కూడా ఎందులోనూ కూడా ముందున్నట్లేదు సార్. ఇప్పటికే చాలా వరకు నోటు దురుస్తా ముందుకెళ్ళడం, వీటి మీద అనేక వివాదాస్పద మాటలు బయటకు రావడం ఇవే అనిపిస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువ వైరల్ అవడం తప్ప ప్రభుత్వ పనితీరు అయితే ఏం కనిపించట్లేదు సార్. రైట్. ఓకే సతీష్, రైట్. నెక్స్ట్ వచ్చిన థ్యాంక్ యూ.